హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు వెరీ స్పెషల్ అండి రోటి పచ్చడి అయితేని. నిజంగా చాలా బాగుంటుంది పచ్చడి అయితేని. ఏం పచ్చడి మీ ఆల్రెడీ తెలిసింది కదా, వంకాయ కీరా దోసకాయ పచ్చడి అనమాట. దోసకాయ పచ్చడి విన్నారు, వంకాయ పచ్చడి విన్నారు. కీరా దోసకాయ వంకాయ పచ్చడి ఏంటనుకుంటున్నారా? అసలు బ్రహ్మాండంగా ఉంటుందండి పచ్చడి అయితే. నాకు ఈ పచ్చడి తెలిసి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుద్దండి. నా పెళ్ళి అయిన తర్వాతే అనమాట. అది కూడా మా అమ్మ చేసేది. ఎంత బాగుంటుందో పచ్చడి అయితే. అమ్మ ఎక్కడ నేర్చుకుందో నాకు తెలియదు, కానీ నా పెళ్ళికి ముందు అయితే నాకు ఐడియా లేదు, గుర్తులేదు, కానీ తర్వాతే అమ్మ నాకు నేర్పించింది. అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే కీరా దోసకాయ వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది అని అంటే, కీరా దోసకాయ వంకాయ పచ్చడి ఏంటి, వంకాయ పచ్చడి విన్నాం కానీ కీరా దోసకాయ వేయడం ఏంటి, దోసకాయ కూడా కాదు అని అంటే, లేదు ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుందని నేను చేసినప్పుడు ఇస్తే, విజ్జు ఎంత బాగుంది తెలుసా పచ్చడి అనేవారు. అందరూ నన్ను చాలామంది అండి విజ్జు అంటారు, విజయ అని పిలవరు అనమాట. మా రేణు కూడా అంతే విజ్జు అనే పిలుస్తుంది. ఆఖరికి మా తమ్ముడు కూడా విజ్జు అని అంటాడు, విజయ అని కూడా ఎవరు అన్నారు. చాలా తక్కువ అంటే దూరం ఫ్రెండ్స్, అంటే ఎక్కువగా టచ్లో లేని ఫ్రెండ్స్ మాత్రం విజయ అని పిలుస్తారు అంతే. అసలు ఎంత బాగుందో కీరా దోసకాయని వంకాయ పచ్చడి అనేవారు. అందుకే మీకు కూడా ఒకసారి పరిచయం చేద్దాం, ఈ పచ్చడి చేసి చూడండి. అసలు అదిరిపోద్దు. ఇప్పుడు చేసింది చూస్తేనే మీకే అర్థం అయిపోతుంది, సరేనా? అప్పుడు ఫస్ట్ కీరా ఒక 1/2 kg తీసుకున్నానండి, అంటే 2 కీరాలు తీసుకున్నాను. ఇక్కడ 5 వంకాయలు తీసుకున్నాను. వంకాయలు తక్కువ ఉన్నా పర్వాలేదు, కీర ఎక్కువ ఉండాలి. అంటే వంకాయ కన్నా కీరా క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. నేను ఇక్కడైతే 5 వేస్తున్నాను. టమాటోలు ఒక 2 టమాటోలు చిన్న వేస్తున్నాను, లేదంటే ఒకటి. ఆప్షనల్ అండి టమాటో అయితేని. మేము ఇంతకుముందు అయితే టమాటా వేయకుండానే చేసేవాళ్ళం, ఈ మధ్య టమాటా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 15 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక 10 వేసుకోండి, లేదంటే 15. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అయితేని. ఇవి వంకాయలు అయితే ఫస్ట్ కట్ చేసేసి ఉప్పు వాటర్లో వేసేస్తాను. కొద్దిగా ఉప్పు వేస్తే ఆల్రెడీ వంకాయలు కీరా పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి తీసుకొచ్చాను అనమాట. వంకాయ ముక్కలు వేయించేసుకోవడమేనండి నూనెలో అయితేని. చూపిస్తాను. చీరికల్లా కోసుకున్నా సరే, ఎలా కోసుకున్నా సరే మన ఇష్టం అనమాట. నీళ్ళని చారు వచ్చేసి వస్తాయి చూడండి, చారు వంకాయలు అవి కూడా బాగుంటాయి. నల్ల వంకాయలు అంత బాగోవండి. కీరా అయితే ఫస్ట్ ఇలా చెక్కేసుకుందాం. కీరా దోసకాయలు చేదుగా ఉంటాయండి కొన్ని, ఫస్ట్ చూసుకోండి. కొంచెం బీరకాయ ఎలా చేదుగా ఉంటాయి చూసుకుంటాం మనం, చేదు ఉందా లేదో ఇవి కూడా చూసుకోవాలి. ఇదిగోండి కీరా ముక్కలు కోసాను. అలాగే చిన్న ముక్క కీరా ముక్క ఏంటంటే ఇగో ఇలా ఉల్లిపాయ ముక్కల్లాగా కోసి పెట్టాను. తర్వాత లాస్ట్లో, అంటే అన్ని ముక్కలు మెత్తగా అయిపోతే బాగోదు కదా, అవి ఉల్లిపాయ ముక్కల్లాగా లాస్ట్లో వేసుకోవడం కోసం అనమాట. అయితే ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి కొద్దిగా ఒక గరిటెడు ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ముందు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలాగా గిల్లుకోండి, లేదంటే పేలుతాయి. పచ్చిమిరపకాయలు అండి బొబ్బలు వస్తాయి కదా, అలా వేగాలి, అప్పుడే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు చూడండి, ఇగో ఇలా బొబ్బలు వచ్చేలాగా ఎలాగ వేగినాయో, ఇలా వేగిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి వంకాయలు ఏంటంటే వేగుతూ మగ్గాలండి, సిమ్లో పెట్టుకోకూడదు, మీడియం కానీ హైలో కానీ ఉండాలి. ఓకే, సిమ్లో పెడితే అదేంటంటే కమిలిపోయినట్టు అయిపోతాయి అనమాట వంకాయ ముక్కలు. ఇదిగోండి వంకాయ ముక్కలు చూడండి చక్కగా వేగిపోయినాయి, అంటే ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి, కొద్దిగా అవ్వాలి అంతే లాస్ట్లో. అయితే ఇప్పుడు ఏంటంటే టమాటా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటో ఇందులో వేసుకుందాం. టమాటో కూడా కొద్దిగా వేగనిద్దాం. ఇంగిలాగా కొంచెం చిన్న ముక్కలు కోసుకుని అయిపోదును, నేను పెద్దయ్యే కోస్తాను, అవి వేగిపోతాయని. మనం ఈ వేయించడంలోనే ఉంటుందండి పచ్చడి రుచి. మనం అంటే వంకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసామంటే అవి కొద్దిగా కండ్ర వచ్చినట్టు అయిపోతాయి అనమాట. హైలో పెట్టి వేయించకపోతే మీడియంలో కొద్దిగా ఘాటుగా ఉంటుంది. టమాటా ముక్కలు అయితే మగ్గాలి కొంచెం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో కీరా దోసకాయ వేద్దాం. ఈ దోసకాయ పచ్చిదే చేసేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేయించుకుని చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. చిన్న ఉల్లిపాయ ముక్కల్లో కోసం చూడండి, అవి అయితే వేయట్లేదు, ఓన్లీ ఇక పెద్ద ముక్కలు మాత్రమే వేస్తున్నాను కీరా దోసకాయ. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, ఒక చిటికెడు వేసుకొని పసుపు అంతే. కలుపుకొని ఒక్క 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొంచెం కొత్తిమీర. కొత్తిమీర ఇవన్నీ కూడా వేగిపోయింది చూడండి. ఇదంతా ఇది వేపడంలో ఉంటుంది రుచి. ఇదిగోండి చింతపండు, ఒక రేగిపండు, చిన్న రేగికాయ అంతా అంతే. పులుపు ఈ వంకాయకి లేకపోతే బాగోదన్నమాట. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 స్పూన్లు ఉప్పు అండి ఇందులోనే వేసేస్తున్నాను. వేసేసి ఇలా కలిపేస్తున్నాను, ఆ వేడికి కరిగిపోద్ది అంతే. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను.
మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తాను, కొంచెం బాగా మగ్గుద్ది. అది దాని తర్వాత మనం పచ్చడి రోట్లో నూరుకుందాం. ఇవ్వండి, ఫస్ట్ ఇందులో ఒక ఎల్లుల్లిపాయ ఇలాగ రెబ్బలు తీసేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, వీటిని వేయించక్కర్లేదు, పచ్చి అనమాట వేసేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ జీలకర్ర నూరేసుకోవాలి. అల్లం ఇవన్నీ ఏం వేయకూడదు ఇందులో. ఇంకా ఎల్లుల్లిపాయ పొట్టు కూడా తీయక్కర్లేదు, ఇలాగే పొట్టుతో పాటు వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఇలా నూరేసుకోవాలి. ఇంతే, మరీ మెత్తగా నలుగు అక్కర్లేదు అది. ఓకే, ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అది వేయించుకున్నది ఇందులో రోట్లో వేసేసుకుని ఎంత పడుతుందో అంత వేసుకుని దంచుకోవాలి. కొంచెం దంచుకున్నాక మిగతాది కొద్దిగా వేసుకోవచ్చు. ఒకటేసారి వేసేస్తే చెదిరిపోతుంది. దోసకాయ ముక్కలు ఎక్కువ నలగాలి, వంకాయ ముక్కలు ఎక్కువ నలగకూడదు. ఇది ట్రిప్ ఇందులో. ఇదిగోండి, మనకి రోట్లో నూరిన పచ్చడి ఇక ఇలా ఉంటుంది, కచ్చా పిచ్చా కింద ఉంటుంది, మెత్తగా కాకుండా ఇలా నూరుకుంటే బండతోటి. మిక్సీలో వేసింది కొంచెం మెత్తగా అవుద్ది, కానీ మిక్సీలో చేసుకున్న కూడా బాగానే ఉంటుందండి. కానీ రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ ఎందులోనూ రాదు కదా. ఇదిగోండి, ముందు దోసకాయ ముక్కలు కొంచెం నలిగిపోవాలి అని అంటే ముందు దోసకాయ ముక్కలు వేసుకుని తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవచ్చు. అయితే అన్ని మెత్తగా అయిపోకూడదు అనమాట, ఏదైనా సరే పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. ఓకే, వంకాయలు అయితే గుజ్జు రావడం కోసమే, అన్ని వంకాయ ముక్కలు మెత్తగా అయిపోయిందంటే బాగోదు. మళ్ళీ ఇది పక్కకు తీసేసుకుని మిగతాది వేసుకుని నూరేసుకుందాం. ఇదిగోండి, ఓన్లీ వంకాయ ముక్కలు వేసాను, దోసకాయ ముక్కలు వేసేసి తీసేసాను ఆల్రెడీ. ఎందుకంటే వంకాయ మొత్తం మరీ పేస్ట్ అయిపోద్దని ఊరికే దంచేసి ఇలాగా తీసేస్తే సరిపోతుంది. ఇక ఇందులోనే కీరా దోసకాయలు ముక్కలు చిన్న చిన్నవి ఉంచాం కదా, అవి కూడా ఇందులో వేసేస్తాం. చూడండి, ఇవి ఎక్కువ నలగకూడదు, ఊరికే పచ్చి అలాగే వేసేసుకున్నా సరే. పచ్చడి రోట్లోంచి తీసేసుకుని ఇదిగోండి, ఇందులో కొద్దిగా మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను పోపుకి. ఇందులో 1 స్పూను శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు. మినప్పప్పు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇలాగా మాకేంటంటే ఈ రోటి పచ్చడిలో కొన్ని పచ్చళ్ళలో ఇలా పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట, క్రిస్పీగాను. ఇదిగోండి, 1 పావు టీ స్పూన్ ఆవాలు ముందే వేసేసుకోవాలి. యాక్చువల్లీ నేను ముందు ఆవాలు వేయకుండా శనగపప్పు మినపప్పు వేసాను. ఇంకా జీలకర్ర అది నూరుకున్నాం కాబట్టి ఎల్లుల్లిపాయని అవసరం లేదనమాట. ఇగో సగం పప్పులు వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా. మిరపకాయ సరిగ్గా వేగకపోతే తినడానికి బాగోదండి. మామూలుగా నేనేంటంటే ఎండుమిరపకాయ తింటాను అనమాట పచ్చడిలో, తిని అలా తినడానికి బాగోదు సరిగ్గా వేగకపోతే, సాగుతున్నట్టు ఉంటుంది అనమాట, క్రిస్పీగా కొరకాడదు అసలు ఎండుమిరపకాయ కూడాను. ఓకే, ఈ ఎండుమిరపకాయలు కొంచెం బ్యాడిగికాయలు, అందుకు ఎక్కువ కారం ఉండవు, కమ్మగా ఉంటాయి అంతే. ఇదిగోండి, పప్పులన్నీ మంచి కలర్ వచ్చినాయి, ఏగిపోయినాయి ఎండుమిరపకాయలు కూడా. ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసేసుకుందాం. పచ్చడి లాస్ట్లో నూరుకున్నప్పుడే చూసుకోండి, ఉప్పు అదిని సరిపోకపోతే అప్పుడే వేసుకుని కొంచెం నూరేసుకోవచ్చు. నేను ఉప్పు చూసాను, సరిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కీరా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పచ్చడి ఒక దాంట్లోకి తీసేసుకుని వేడిగా లాగిచ్చేద్దాం వేడివేడి అన్నంలో. వంకాయ కీరా దోసకాయ పచ్చడి భలే ఉంటుంది కదండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో, కమ్మగా ఉంటుంది. అందులో రోటి పచ్చళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడిగా అన్నం పచ్చడి వేసుకుని తింటే భలేగా రుచి. వంకాయ నలగని వంకాయ, నలగని దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ కూడా అంతేనండి, మరి ఏం మెత్తగా నలిగిపోదు. అదృష్టమా తెలుసా కదా. అవును, వంకాయ కీరా దోసకాయ పచ్చడి సూపర్ ఉందండి. నార్మల్గా మామూలు దోసకాయ పచ్చడి కన్నా ఈ దోసకాయ పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. వంకాయతో పాటు చేసింది ఇంకా బాగుంటుంది. మన ఛానల్లో దోసకాయ టమాటా పచ్చడి, అలాగే బీరకాయ పచ్చడి, అన్నీ చాలా రకాల పచ్చళ్ళు చేశానండి. టమాటో పచ్చడి, అలాగా ఎంత మంచి పచ్చళ్ళు ఉన్నాయో ఒకసారి చూడండి, ఛానల్ చెక్ చేయండి, మీకు ఎన్ని రకాల పచ్చళ్ళు వచ్చేస్తాయో తెలీదు. ఎలా ఉందండి, మీకు నచ్చిందా వంకాయ కీరా దోసకాయ పచ్చడి? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.